హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూడవచ్చు. టీజీపీఎస్సీ గ్రూప్ 2కు సంబంధించినటువంటి ప్రైమరీ కీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో చూద్దాం. ఎన్ని క్వశ్చన్స్ డిలీట్ చేశారు, మీరు ఏ విధంగా దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను క్లియర్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. సో ఇక్కడ ఇది మనకు టీజీపీఎస్సీ యొక్క అఫీషియల్ వెబ్సైట్. మీరు ఇక్కడ స్టార్టింగ్ పేజ్లోకి వచ్చినట్లయితే ఇక్కడ క్యాండిడేట్స్ అబ్జెక్షన్స్ ఆన్ ప్రైమరీ కీ గ్రూప్ 2 సర్వీస్ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన కనుక మీరు క్లిక్ చేసినట్లయితే సో మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క టీజీపీఎస్సీ ఐడిని ఎంటర్ చేయండి, తర్వాత మీ యొక్క హాల్ టికెట్ని ఎంటర్ చేయండి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ అంటే డేట్, మంత్, ఇయర్ ఈ రకంగా మీరు ఎంటర్ చేసినట్లయితే మీకు మీ యొక్క లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు పేపర్ వైజ్గా మీరు మీ యొక్క పేపర్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి ఈసారి మార్క్ చేసి ఇవ్వలేదు, కీ అనేది మార్క్ చేసి ఇవ్వలేదు, డైరెక్ట్గా ఇవ్వడం జరిగిందనమాట. వీలైతే నేను ఆ మాస్టర్ క్వశ్చన్ పేపర్ కీ అటాచ్ చేసి అంటే మార్క్ చేసి మన టెలిగ్రామ్లో మధ్యాహ్నం వరకు పోస్ట్ చేస్తాను. మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి. ప్రతి పేపర్ మాస్టర్ కీ కూడా మన టెలిగ్రామ్లో నేను పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఓవరాల్గా మనకు 4 పేపర్స్లో 3 క్వశ్చన్స్ అయితే డిలీట్ అయినట్టు కనబడుతున్నాయి. పేపర్ 1లో ఒకటి, పేపర్ 2లో ఒకటి, పేపర్ 4లో ఒక క్వశ్చన్ అయితే డిలీట్ అయింది. ఆ క్వశ్చన్స్ ఏంటనేది ఒకసారి ఇక్కడ మనం చూద్దాం. మీకు ఇది నేను మార్క్ చేసి మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. మీరు అక్కడ నుంచి చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మనం దీనికి సంబంధించినటువంటి ఒకటి కట్ ఆఫ్ సర్వే కూడా కండక్ట్ చేద్దాం. నేను మధ్యాహ్నం వరకు గ్రూప్ 3కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ సర్వే వీడియో కూడా మీకు అందించడం జరుగుతుంది. సో ఈ రకంగా మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మొదటగా మనం ఇక్కడ పేపర్ 4కు సంబంధించి ఒకసారి ఇక్కడ చూద్దాం. పేపర్ 4కు సంబంధించినటువంటి ప్రైమరీ కీ ఇది. సో దీనిలో మనకు ఒక క్వశ్చన్ డిలీట్ అయినట్టు తెలుస్తుంది. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 123 కనుక చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 123 డిలీట్ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. జనరల్గా మనం 4th పేపర్లో చాలా క్వశ్చన్స్ డిలీట్ అవుతాయని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేసినాం. కాకపోతే ఇక్కడ ఒకటే క్వశ్చన్ డిలీట్ అయినట్లయితే మనకి ఇక్కడ ప్రైమరీ కీలో అయితే కనబడుతుంది. అది క్వశ్చన్ నెంబర్ 123. మీరు ఇక్కడ మిగతా క్వశ్చన్స్ కూడా ఒకసారి చెక్ చేయండి. నాకైతే ఓవరాల్గా అయితే ఒక 3 క్వశ్చన్స్ డిలీట్ అయినట్టు కనబడ్డాయి. పేపర్ 4లో ఒకటి, పేపర్ 2లో ఒకటి, పేపర్ 1లో ఒకటి అయితే డిలీట్ అయినట్లయితే మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇంకేమైనా ఉన్నా కూడా నేను మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఈ క్వశ్చన్ ఏంటనేది ఒకసారి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 123 కదా, డిలీట్ అయింది 123 కదా. ఇది సరికాని జత నవ తెలంగాణ పార్టీ దేవేందర్ గౌడ్ అండ్ తెలంగాణ నగర సమితి. ఈ క్వశ్చన్ అనేది డిలీట్ అయినట్టు మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. ఇక నెక్స్ట్ పేపర్ 3కి సంబంధించి కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది పేపర్ 3. సో పేపర్ 3కి సంబంధించి మనకు ఒక్కో క్వశ్చన్ కూడా ఇక్కడ డిలీట్ కానట్లయితే ఉంది. ఒకసారి మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే అబ్జర్వ్ చేయండి. సో పేపర్ 3లో ఎకానమీకి సంబంధించినటువంటి దాంట్లో మనకు ఎటువంటి క్వశ్చన్స్ అయితే డిలీట్ కాలేదు. సో ఇది మనకు ఎకానమీకి సంబంధించినటువంటి మాస్టర్ క్వశ్చన్ పేపర్. ఇక్కడ మనకు కీ అనేది రౌండప్ చేసి ఇవ్వలేదు. నేను మీకు రౌండప్ చేసి మధ్యాహ్నం వరకు మన టెలిగ్రామ్లో నేను పోస్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో నెక్స్ట్ ఇది మనకు పేపర్ 2 కనుక చూసినట్లయితే ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే మనకు డిలీట్ అయినట్లు కనబడుతుంది. ఇది పేపర్ 2కి సంబంధించినటువంటి ప్రైమరీకి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 30 కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దీన్ని డిలీట్ చేశారు. డైరెక్ట్గా మనకు ఈ క్వశ్చన్ డిలీట్ చేయడం జరిగింది. ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించి చాలామందికి రెస్పాన్స్ షీట్ లేకుండా కీ చూసుకోవడం కష్టమే, ఎందుకంటే టిక్ చేసుకొని ఉండరు. రెస్పాన్స్ షీట్తో పాటు ఇస్తే బాగుండేది. కాకపోతే వీళ్ళు డైరెక్ట్గా ప్రైమరీ కీ అయితే ఇవ్వడం జరిగింది. మేబీ ఫైనల్ కీతో పాటుగా మనకు రెస్పాన్స్ షీట్ ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది. సో ఇక్కడ ఈ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 30 అనేది చూసినట్లయితే ఏ క్వశ్చన్ డిలీట్ చేశారనేది ఈ మౌంట్ బాటన్ ప్రణాళిక. ఇక్కడ మనకు భారత విభజనకు సంబంధించిన వాటిని సంఘటనలో కాలానుక్రమంగా అమర్చమన్నారు కదా, దీనిలో మనకు క్లారిటీ లేదు యాక్చువల్గా. సో దీన్ని డిలీట్ చేసినట్టు ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇది మనకు పేపర్ 2కి సంబంధించి డిలీట్ అయినటువంటి క్వశ్చన్. ఒకటే క్వశ్చన్ అయితే కనబడుతుంది. నెక్స్ట్ ఇక్కడ పేపర్ 1కి సంబంధించి చూద్దాం. సో పేపర్ 1కి సంబంధించి కనుక చూసినట్లయితే పేపర్ 1లో కూడా మనకు ఒక క్వశ్చన్ అయితే డిలీట్ అయినట్టుంది. క్వశ్చన్ నెంబర్ 70 అనుకుంటా, మేబీ 70 ఆర్ 73. సో ఇక్కడ మీరు చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 73 అనేది డిలీట్ అయింది. సో ఈ క్వశ్చన్ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఎందుకు డిలీట్ చేశారు ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకు క్వశ్చన్ నెంబర్ 73 అనేది డిలీట్ అయింది. ఎందుకంటే ఇది కొంచెం ఇంగ్లీష్ అండ్ తెలుగులో ట్రాన్స్లేషన్ మిస్టేక్ ఉంది. ఇది ఇక్కడ కటక్ రిస్ట్రాలను ఇచ్చారు, బట్ ఇక్కడ ఇంగ్లీష్లో మాత్రం ఓన్లీ రిస్ట్రా అని ఇవ్వడం జరిగింది. కటక్ అనేది ఇవ్వలేదు. సో యాక్చువల్లీ గెస్ చేసినటువంటి క్వశ్చన్. సో ఇది డిలీట్ చేయడం జరిగింది అనమాట. ఈ క్వశ్చన్ కూడా మనకు డిలీట్ చేశారు. సో టోటల్గా 4 పేపర్స్లో 3 క్వశ్చన్స్ అయితే డిలీట్ అయినాయి. అన్ని పేపర్లో ఒక్కొక్కటి డిలీట్ అయింది, ఒక ఎక్సెప్ట్ ఎకానమీ పేపర్ తప్పితే మిగతా 3 పేపర్లకు వెళ్ళి డిలీట్ కావడం జరిగింది. ఇంకేమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా నేను ఆ కీ మిస్టేక్స్ ఏమైనా ఉంటే దాని మీద సపరేట్ వీడియో చేద్దాం. సో విత్ ఇన్ ద టైంలో వాటికి అబ్జెక్షన్ రేజ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇది మనకు గ్రూప్ 2కి సంబంధించినటువంటి కీకి సంబంధించిన అప్డేట్. నేను మాస్టర్ క్వశ్చన్స్ పేపర్స్ విత్ కీ పేపర్స్ అని మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.